ఏపీని మొంతా తుఫాన్ భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ తీవ్ర వేగంతో దూసుకువస్తోంది. రేపు కాకినాడ తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది. రాబోయే 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజల్ని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏపీని మొంతా తుఫాన్ భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ తీవ్ర వేగంతో ఏపీ వైపు దూసుకొస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో మెరుపు వరదలు వచ్చే అవకాశం ఉంది. మోంతా తుఫాను నైరుతి బంగాళాఖాతంలో అంటే ఆగ్నేయ మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. రాబోయే కొన్ని గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉంది. తీవ్ర తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. సాయంత్రం లేదా మధ్యరాత్రి మధ్యలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది. కాకినాడలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మొంతా తుఫాన్ కాకినాడలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో తీవ్ర గాలులకు వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగే అవకాశం ఉంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా 3000 విద్యుత్ స్తంభాలను అధికారులు సిద్ధం చేశారు. విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు రాయలసీమ జిల్లాల నుంచి కాకినాడకు 1000 మంది లైన్ మెన్లను రప్పించారు. 269 పునరావాస కేంద్రాలను గుర్తించామని కలెక్టర్ చెప్పారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆల్మోస్ట్ 269 రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం, వాటన్నిటికీ సివిల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పోలీస్ వైపు నుంచి స్పెషల్ ఆఫీసర్స్ని వేయటం, వాళ్ళ నేతృత్వంలో ఇవాళ ఈవినింగ్ నుంచి ఆల్మోస్ట్ ఈ 269లో 133 ఎక్కడైతే సైక్లోన్ వర్షం వల్ల ఇంపాక్ట్ ఉందో అక్కడ ఇవాళ ఈవినింగ్ నుంచి ఒక 16,500 మంది వరకు మనం ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్చరికలు ఇచ్చినప్పుడు దయచేసి వాళ్ళ ఇళ్లలో అంత పక్క సదుపాయాలు లేనప్పుడు దయచేసి షెల్టర్స్లోకి రావాలి. 2000 పోల్స్ కానీ మనం 3000 పోల్స్ మనం ఆల్రెడీ తెప్పించుకోవడం జరిగింది. అండ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వీఆర్ ఆల్ ఇన్ కంట్రోల్. తుఫాన్ నేపథ్యంలో విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ జోన్లో ఉన్నాయి. ఇక కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా వర్షాలు పడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏపీలోని విశాఖ, కాకినాడ, ఉప్పాడ, మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లను మూసివేశారు. ఎవరిని బీచ్ల వైపు వెళ్లనివ్వడం లేదు. మొంతా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారుల్ని నియమించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో స్పెషల్ ఆఫీసర్లు పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. అటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.